నర్సాపూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. ఇప్పుడు వీడందరం కూర్చున్న విషయం ఏంటిదంటే మనకు డంపింగ్ యార్డ్ వద్దు అనే విషయానికై మనం అందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ ధర్నాలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అందరికీ మనవి. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే నర్సాపూర్లో ఈ డంప్ యార్డ్ ఈ అడవిలో ఏర్పాటు చేయడం వల్ల మన ప్రకృతి మన వనరులు అన్నీ కూడా కలుషితం అయిపోతాయని మన ప్రజలు ఏదైతే మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అంతా అంతరించిపోవడానికి ఇది ఒక ముఖ్య కారణంగా అవుతుంది. కాబట్టి మనమందరం స్వచ్ఛందంగా ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా పనులున్నా కూడా కొంచెం సమయం కేటాయించుకొని ఇక్కడ ధర్నాలో పాల్గొని అందరికీ అర్థమయ్యే విధంగా మనం వాళ్ళకి తెలియజేయాలి. మనకు డంప్ యార్డ్ అనేది అవసరం లేదు. మన నర్సాపూర్ పట్టణాన్ని మన అడవిని మనం కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ అందరము సమావేశం కావడం జరిగింది. డంప్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో అనే నినాదంతో ఈరోజు ఇక్కడ అందరము సమావేశం కావడం జరిగింది. మనము భావి తరాలకు తెలియజేసే సందేశం ఏంటిదంటే డంప్ యార్డ్ని మనకి ఇక్కడ వద్దు, పార్టీలకు అతీతంగా ఎలాంటి పార్టీకి ఇక్కడ సంబంధం లేకుండా మనమందరం కుల మతాలకు అతీతంగా ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మన మున్నూరు కాపు సంఘం నుంచి మేమందరం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎలాంటి సంఘాలకు కూడా పిలుపు లేకుండా కూడా అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పాల్గొనాలి. మన ఈ ధర్నాని విజయవంతం చేయాలి. డంప్ యార్డ్ మనకు వద్దు అనే నినాదంతో అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ జై నర్సాపూర్, జై తెలంగాణ. మన అడవిని మనం కాపాడుకోవాలని ఈ స్వచ్ఛందంగా అందరూ వచ్చి అందరూ మంచిగా విజయవంతం చేయాలని కొంచెం అందరం కలిసి మన ఎంపీ రఘునందన్ దగ్గరికి పోయి అందరం కలిసి దీన్ని మన అడవిని కాపాడుకోవాలని మన నర్సాపూర్ పట్టణ ప్రజలందరికీ అందరికీ పేరున అందరికీ నమస్కారాలు చెప్తూ. నమస్కారం. ఈరోజు మేము మున్నూరు కాపు సంఘం నుంచి డంప్ యార్డ్ వద్దు అని కూర్చోవడం జరిగింది. డంప్ యార్డ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి నర్సాపూర్కి. ముందుగా పంట నష్టాలు, వర్షాలు పడవు. మొత్తం నర్సాపూర్ అడవి 152 ఎకరాలు ఉన్నాయి. మొత్తం వాళ్ళు చెట్లని అన్ని కొట్టేసి డంప్ యార్డ్ నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ వర్షాకాలం వచ్చేదానికి వాటర్ మొత్తం కలుషితం అవుతాయి. గాలి మొత్తం కాలుష్యం అవుతుంది. మనము అడవిలో నుంచి పోవాలన్నా మనకు స్మెల్ వస్తుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం నెక్స్ట్ రాబోయే రోజులలో. మనకు వద్దని ఈ డంప్ యార్డ్ని చాలా కోరుతున్నాం. సభకు రోజు అందరూ వచ్చి పాల్గొని పలు రకాల సంఘాలు, దుకాణదారులు, నర్సాపూర్ పట్టణ ప్రజలు అందరూ రోజు మీకు తగినంత సమయాన్ని కేటాయించి ఇక్కడ కూర్చొని ప్రభుత్వానికి మనతో తోచిన సమయాన్ని విషయాన్ని ప్రభుత్వానికి చెప్పేసి వద్దని చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్. ప్యారానగర్ డంప్ యార్డ్కు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షకు హైదరాబాద్ నుంచి మా సోదరు నవాబ్ సాబ్ గారు విచ్చేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్ష మొత్తం కుల మతాలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకుంటేందుకు నర్సాపూర్ ప్రజలందరూ కలిసి చేస్తున్నారు. ప్రభుత్వానికి మేమందరం కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రాంతానికి ఫోర్త్ సిటీ అని మంచి ప్రాజెక్టులు అక్కడ తీసుకుపోయి మా ప్రాంతానికి చెత్త కుండీలు పెట్టుడు మంచిది కాదని ప్రజలందరూ నివేదిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి మా ప్రాంత ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ. मेरा नाम जावेद अली मिर्ज़ा है। मैं हैदराबाद से यहाँ पर आया हूँ। मुकीम फ़िलवक़्त हैदराबाद में हूँ, लेकिन मेरी ज़मीन कौड़ीपल्ली के एक मौज़े कुकटपल्ली में है, जो ताल्लुक़ मेदक से ताल्लुक़ रखती है, जिसका मंडल कौड़ीपल्ली में। मुझे ये मालूम होने के बाद बड़े अफसोस के साथ मैं यहाँ नरसापुर आकर कुछ अहबाब से मिला हूँ और यहाँ पर डंप यार्ड लगाने की मैं सख्त मुखालिफत इन लोगों के हमराह कर रहा हूँ। और मैं आपसे रिक्वेस्ट ये करता हूँ कि यहाँ पर डंप यार्ड लगाने का मंसूबा जो बनाया जा रहा है उसको एक लख्त खारिज कर दिया जाए और मेरी इस अपील को और मेरी इस इस्तेदा को इन लोगों के साथ, इन मेरे भाइयों के साथ शामिल करते हुए इसको कबूल किया जाए। नरसापुर में डंप यार्ड लगाने से तमाम कचरा जमा होगा और नित नए बीमारियां, अमराज का यहाँ पर